పూజనీయులైనటువంటి మహర్షులు ఒక ముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. అది ఏమిటి అనంటే స్వర్ణ చౌర్యం, సంతాన కష్టం, సంతాన నష్టం అన్నారు. అంటే గురుగ్రహానికి సంబంధించినటువంటిది బంగారం. గురువు దేనికి కారకుడు? జ్ఞానకారకుడు, ధర్మకారకుడు, క్షేమకారకుడు, సంతానకారకుడు. ఇన్ని కారకత్వాలు కలిగినటువంటి గురువుకు సంబంధించినటువంటి బంగారం ఎప్పుడైతే ఒక వ్యక్తి దొంగిలిస్తాడో అతని తలపైన కలి కూర్చుంటాడు. అతని జీవితంలో గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో అది అదృశ్యమైపోతుంది. అప్పుడు అతని పరిస్థితి ఎలాగుంటుంది అని అంటే సంతానాన్ని పోగొట్టుకోవటం, సంతానానికి సంబంధించినటువంటి భయంకరమైన కష్టం కలగటం, అతనికి మరుజన్మలో ఒక చీడ పురుగులా పుట్టడం అనేటువంటిది జరుగుతుంది అని ఆ యొక్క మహర్షులు చెప్పి ఉన్నారు. అదే కనుక కష్టపడి ఎవరైతే బంగారాన్ని కొనుక్కున్నారో వాళ్ళ తలపైన హరినారాయణ కూర్చుంటాడని, అతని సంతానానికి అభివృద్ధి కలుగుతుందని, అతను క్షేమాలకి కారకుడవుతాని, గురుగ్రహం అతని జీవితంలో ఉచ్చస్థితిలో ఉండి వాళ్ళ యొక్క జీవితాన్ని ఆనందమయం చేస్తాడని అనేటువంటి విషయం మనకి బోధపడుతోంది. కాబట్టి ఈ రకంగా ఎప్పుడైతే ఒక దొంగ చౌర్యం అంటే బంగారాన్ని దొంగిలిస్తాడో ముందు ఇవన్నీ అర్థం చేసుకుని దొంగిలించకపోతేనే వాడు క్షేమంగా ఉంటాడు. తాత్కాలికమైన ఆనందం కోసం, సంతానం కోసం బంగారం దొంగిలించి అతిగా సంతోషపడిపోతే తర్వాత దుఃఖించవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండి ధర్మ మార్గాన సంపాదించుకొని అనుభవించడానికే ప్రయత్నించాలి. తెలిసింది కదా? సెలవు. మరి ఉంటాను. నమస్కారం.